తక్కువ స్టోరేజ్లో ఎక్కువ డ్రెస్ మోడల్స్ పెట్టేలా కావాలి అంటే ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్ని ట్రై చేయండి. యాక్చువల్గా ఇది మల్టీ యూజ్ డ్రెస్ అండ్ అలాగే సైజులు కూడా అడ్జస్ట్ చేసుకోగలిగే డ్రెస్ అనమాట. ఈ విధంగా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్నది గోల్డ్ డ్రెస్ బేస్కి రెడ్ కలర్ కోట్ అనేది పేరప్ చేశాను. ఇది ఒక డిఫరెంట్ లుక్. అండ్ అలాగే దీనికి ఫుల్లీ ఓపెన్ అంబ్రెల్లా స్కర్ట్ని యూజ్ చేస్తే డ్రెస్ లుక్కే డిఫరెంట్గా ఉండింది. అండ్ అలాగే ఫ్రంట్ స్లిట్ ఓపెన్ రావడం వల్ల డ్రెస్ డిజైన్ కూడా ఈ విధంగా మారిపోతుంది. అట్ ది సేమ్ టైం మనం యూజ్ చేసిన ఈ స్కర్ట్ని ఓపెన్ కనిపించకుండా కూడా యూజ్ చేయవచ్చు అనమాట. సో సైజ్ అనేది అడ్జస్ట్ చేస్తే ఓపెన్ కనిపించకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఓవర్ కోట్ పేరప్ చేస్తే చూసారు కదా లుక్ ఎలా మారిపోయింది అనేది. టోటలీ డ్రెస్ డిజైనే డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట 2 కలర్ కాంబినేషన్లో. ఇప్పుడు రెడ్ కలర్ చూసాం కదా, ఇంకొక కలర్ ట్రై చేద్దాము. గోల్డ్ విత్ బ్లాక్ అనమాట. అండ్ నేను స్లీవ్లెస్ బేస్ మీదకి కేప్ స్లీవ్స్ అనేది తీసుకుంటే లుక్ ఇలా ఉంది. అండ్ దీని మీదకి బ్లాక్ కలర్ ఓవర్ కోట్ అనేది పేరప్ చేశాను. ఇందాక రెడ్ కలర్లో చేసినట్టుగా కింద బ్లాక్ కలర్ స్కర్ట్ని యూజ్ చేస్తే డ్రెస్ డిజైన్ ఇంకొక కలర్ కాంబినేషన్లో మారిపోతుంది అనమాట. బ్లాక్, రెడ్ ఇవి మాత్రమే కాదు, డ్రెస్ బేస్ మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ అయినా ట్రై చేసి పేరప్ చేయొచ్చు ఈ విధంగా. అండ్ ఇది ఇంకొక డిజైన్, పైన ఓవర్ కోట్ జాకెట్ మోడల్ తీసుకున్నాను. యాక్చువల్లీ డ్రెస్ బేస్ అయితే ఇది. ఈ డ్రెస్ బేస్ వచ్చేసరికి నెక్ హై నెక్ లాగా ఉన్నది. కావాలి అంటే హైనెక్ లాగానే యూజ్ చేయొచ్చు. హైనెక్ వద్దు అంటే హైనెక్ని ఫోల్డ్ చేసుకుంటే కర్ల్ నెక్ డిజైన్ లాగా వచ్చేస్తుంది అనమాట. డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది టోటల్గా ఈ విధంగా. సో ఇది మాత్రమే కాదు, మనం తీసుకున్న డ్రెస్ బేస్ ఉంది కదా, ఇది ఏ సైజ్ వాళ్ళకైనా నెక్ డీప్ ఎంత కావాలి అన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకే డ్రెస్లో మీకు కావాలి అనుకున్నప్పుడు హై నెక్ లాగా పెట్టైనా యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం డీప్ నెక్ లాగా కావాలి అన్నా సరే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ డ్రెస్కి హుక్ కాజా ఈ విధంగా ఇచ్చామన్నమాట. దీనివల్ల మీకు హై నెక్ కావాలి అన్నా లేదు లో నెక్ కావాలి అన్నా ఈజీగా కన్వే చేసుకోవడానికి కుదురుతుంది. మీకు కూడా ఇలా మల్టీ యూజ్ ఉండే డ్రెస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. కస్టమైజేషన్ చేసి ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము. అండ్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా డ్రెస్ బేస్ కలర్ కూడా మీకు నచ్చిన విధంగా చేసిస్తాం అనమాట. అండ్ అలాగే ఈ డ్రెస్కి మిడిల్ ఆఫ్ ద పార్ట్ ప్లెయిన్గా లేకుండా ఈ విధంగా డిజైన్ ప్యాచ్ అనేది అటాచ్ చేశాను. ఇలాంటి యూనిక్ డిజైన్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే లేట్ చేయకుండా ఫాలో చేయండి. అండ్ ఈ డ్రెస్ ఎంటైర్ లుక్ అంటే మల్టీ యూజ్లో యూజ్ చేసే డ్రెస్ లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.